వీటన్నిటిలో నేను ఒకటి గమనించింది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, మనం పిల్లల మీద లేదంటే మన కుటుంబంలో వెంటనే ఇట్లాగా దాడి జరుగుతున్నప్పుడు నిజమే, సరే అపవాది దాడి అనేది జరుగుతుంది శారీరకంగా, లేదంటే ఆర్థికపరమైన విషయాల మీద మానసికంగా దాడి అనేది జరుగుతుంది. దేవుడు నాతో అన్నమాట ఏంటంటే, అపవాది దాడి చేస్తున్నాడు కరెక్టే, మరి మీరు దేవుని వాక్యాన్ని వినకుండా మనల్ని అపవాది రకరకాలుగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఇది శారీరకమైన ఈ దాడి అయితే, లేదంటే ఆర్థికపరమైన దాడులు ఇది ఒకటైతే, మనము విత్తబడుతున్న వాక్యాన్ని స్వచ్ఛమైన లేదంటే హితబోధను, ఆరోగ్యకరమైన బోధనను విత్తుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకోనివ్వకుండా, దాని ప్రకారం జీవించనివ్వకుండా అపవాది అటువంటి దాడి కూడా చేస్తూ ఉంటాడంట. ఇది చాలా ప్రమాదం. శారీరకమైన దాడి జరిగితే కొంతకాలానికి గాయం మానిపోయిద్ది. గాయం ఉన్నా లేకపోయినా సరే మనం కనుక దేవుని కనుక అంటి పెట్టుకున్నట్లయితే మనము దేవుని సన్నిధిలో మనం ఉంటాం కదా. అలా కాకుండా మనము గాయాలు ఏమి లేకుండా అంతా బాగానే ఉంది, కానీ వాక్యానుసారంగా మనం జీవించనీయకుండా కనుక అపవాది ఆ దాడి చేస్తున్నట్లయితే తెర వెనకాలండి మనల్ని మోసంలో ఉంచి, మనం అంతా బాగానే ఉందిలే, నేను ఆత్మీయంగా బాగున్నానులే అని ఒక మోసంలో కనుక మనల్ని ఉంచి అపవాది వాక్యాన్ని విననీయకుండా మనల్ని కనుక అటువంటి మబ్బులో కనుక మనల్ని ఉంచితే మనం కోల్పోయేది నిత్యత్వాన్ని మనం కోల్పోతాం. అవునా కాదు? సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శారీరకమైన కాపుదల మనకి దేవుడు ఎలాగైతే ఇస్తున్నాడో, ఆత్మీయమైన కాపుదలను కూడా దేవుడు మనకి ఇక్కడ సంఘములో ఉన్న బిడ్డల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు వాటిని అన్వయించుకోవడానికి ఒకటి అపవాది చేసే పెను ప్రమాదం ఏంటంటే, మొట్టమొదటిగా వాడు వేసే బాణం ఏంటంటే, చెబుతున్న వాక్యాన్ని లేదంటే మీరు చదువుతున్న వాక్యాన్ని విననీయకుండా చేస్తాడు. రెండోది, విన్న వాక్యాన్ని మీకు అర్థం కానికుండా చేస్తాడు. మూడోది, ఆ అర్థం విననీయకుండా చేసిన దాన్ని, అర్థం కానివ్వకుండా చేసిన దాన్ని మీ జీవితాలకు అన్వయించుకోనివ్వకుండా చేస్తాడు. ఈ మూడు చేసి మిమ్మల్ని చాలా ప్రమాదపు అంచులో మనల్ని పడివేసి నిత్యత్వంలో దేవునితో ఉండనీయకుండా చేసే గొప్ప ప్రమాదాన్ని అపవాది ఆత్మలందరికీ దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నిలబడనివ్వకుండా అపవాది చేస్తున్న ఈ పని ప్రమాదాన్ని మీరు చాలా పసిగట్టి మీ ఆత్మలకు మీరే జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇది దేవుడు ఇచ్చిన వార్నింగ్. దేవుడు అలర్ట్ చేయమన్నాడు. సో మనం మన బిడ్డల్ని ఎలాగైతే కాపుదల చేస్తూ ఉంటాం, దేవుడు కూడా మనల్ని కాపు చేస్తూ ఉంటాడు. వాక్యముతో మనల్ని కాపుదలకు తీసుకొస్తూ ఉంటాడు. మీ ఆత్మలు మీరు ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు విత్తుతున్న వాక్యాన్ని, చెప్పబడుతున్న వాక్యాన్ని, మీరు మీ గృహాలలో మీరు వింటున్న వాక్యాన్ని, లేదంటే మీరు చదువుతున్న వాక్యాన్ని మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆత్మలలో దేవునికి అనుగుణంగా ఉండేలాగా చూసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, మన వాక్య భాగంలోకి వెళ్దాం. మనము చాలాసార్లు మనల్ని శ్రమల పాలు చేసే అవిశ్వాసుల కన్నంట మన తోటి విశ్వాసుల వల్లనే మనకి ఎక్కువ, తోటి విశ్వాసుల ద్వారానే మన ప్రేమ అనేది చాలాసార్లు పరీక్షించబడుతూ ఉంటుందంట. అవిశ్వాసుల కన్నా మన సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారానే మన తోటి వారి పట్ల ఉన్న ప్రేమ ఎంత స్థాయిలో ఉన్నది అనేది వారి ద్వారానే పరీక్షించబడుతూ ఉంటుంది. సో అది ఒకసారి మనం ఏ స్థాయిలో ఉన్నదో అనేది మనం పరిశీలించుకుందాం. ఈ చదవబోతున్న ఈ 15 అధ్యాయంలో మనం చూడబోతున్నాం. నేను గడిచిన వారంలో ఒక సహోదరుని మా ఇంటికి వచ్చారు, ఒక ప్రశ్న వేశా. గడిచిన వారం మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారని నేను ఆయన ప్రశ్న వేస్తే దానికి ఆయన జవాబు చెప్పలా. ఆయన ఎవరంటే, ఆయన మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్, ఒక హెచ్ఓడిగా పనిచేశారు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వ్యాపారం చేసుకుంటున్నారు, అంతా బాగుంది. ఒక మంచి మెగా చర్చికి వెళ్తున్నారు, చీరాల్లో ఉన్న మెగా చర్చికి వెళ్తున్నారు. ఆ పాస్టర్ గారు కూడా మంచిగా వాకింగ్ చెప్తారు. లాస్ట్ వీక్ మీకు ఏం మెసేజ్ చెప్పారు మీ పాస్టర్ గారిని అంటే, ఆయన నవ్వుతూ ఏం సమాధానం చెప్పాల. నాకు అర్థమైంది ఏంటంటే,
ఈయన సంఘానికి వెళ్తూ వస్తున్నాడు, కానీ అక్కడ చెప్తున్న మాటల్ని ఈయన గ్రహించట్లేదు. అక్కడ చెప్తున్న వాక్యాన్ని తన ఆత్మకు అన్వయించుకునే స్థితిలో లేడు. నీ నవ్వు నీకు అర్థం కాలేదనే సమాధానం చెప్పింది. నువ్వు సరిగా అక్కడ చెప్తున్న వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవట్లేదని చెప్పింది. సో అటువంటి వారు ఇక్కడ ఎవరు ఉండదు. దయచేసి నేను చెప్తున్న వాక్యం కనుక మీకు అర్థమవుతున్నట్లయితే మీ జీవితాలను సరి చేసుకుని రేపు పొద్దున మిమ్మల్ని ఎవరైనా సరే ఇదే ప్రశ్న మీ పాస్టర్ గారు గడిచిన వారం ఏం చెప్పారని ప్రశ్న వేస్తే మీరు నవ్వే స్థితిలో ఉంటే నేను ఏడవాల్సి వస్తుంది. దేవుని ఎదుట నేను ఏడవాల్సి వస్తుంది. దయచేసి అటువంటి స్థితిలోకి ఎవరు ఉండదు. సంఘం అంటే కేవలం ఆదివారం వచ్చేసి నేను ఇక్కడ 2-3 పాటలు పాడేసేసి కానుకలు వేసేసి వాకింగ్ నేను చెప్పేసి వినేసి వెళ్ళిపోయేది సంఘం కాదు. అందుకోసం ఈ సంఘం పెట్టలేదు. అందుకోసం దేవుడు సార్వత్రిక సంఘంలో ఈ ఆరోగ్యకరమైన సంఘాన్ని పెట్టలేదు. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, డెవిల్ ఈజ్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మనము గనక మన ఆత్మల విషయమై సీరియస్గా లేకపోతే మన వెనకాల ఒకడు పడుతున్నాడు, వాడు చాలా సీరియస్గా 24 గంటలు 7 రోజులు మనల్ని ఎలాగ పడివేద్దామని వాడు పనిచేస్తున్నాడు. మనం కేవలం 2 గంటలు వచ్చి ఆరాధన చేసి వాక్యం వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన మనం ఆత్మీయంగా పరిపక్వతలోనికి రాలేం. మీరు చేయాల్సినవి చేయనప్పుడు మనము ఆత్మీయంగా ఎదగటానికి అది ఏమాత్రం సహకరించు. సో మనము వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు సరిచేయండి. మీరు ఈ మొదటి దినం ఈ సంఘానికి వచ్చిన నాటి నుంచి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు అదే స్థితిలో ఉన్నట్లయితే అయితే నా వాక్యంలో ఉన్న లోపం అని ఉండాలి నేను చెప్పేది రీతిలో, లేదంటే మీ వినికిడిలో ఉన్న మీరు అన్వయించుకునే దానిలో ఉన్న ఏదో ఒకటి లోపమన్నా ఉండాలి. ఈ 2 సరి చూసుకోండి. నన్ను సరిచేయండి అవసరమైతే, లేదంటే మీరు సరి చేసుకోండి ప్లీజ్. ఏదో వచ్చేసి ఇక్కడ మనం అలా వెళ్ళిపోవడానికి నేను ఈ భక్తి జీవితం వద్దు. సీరియస్గా ఉందాం. చాలా సంఘాలు ఉన్నాయి, పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి, అలా నామకార్థ సంఘాలు చాలా ఉన్నాయి. వాటిని వద్దు. ఒక ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు నన్ను ఈ సంఘంలో నడిపించాడు. ప్లీజ్ దయచేసి నా మాటలు మీరు మీ హృదయంలోని తీసుకుని వాటిని అన్వయించుకోవడానికి మీరు శతవిధాల ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మనం వాక్యం చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. పర్లేదు, మనకి ఆత్మలు కొద్దిమంది ఉన్నా పర్లేదు, కానీ ఈ కొద్దిమంది కూడా చాలా క్వాలిటీగా సీరియస్గా దేవుని వెంబడించేవారైతే చాలు, పరలోకంలో మీ 5గురిని బట్టో లేదంటే మీ 10 మందిని బట్టో మహిమ కిరీటాలు బహుమానాలు అనేవి మీ ద్వారానే కలుగుతాయి. 100 మంది 1,00,000 మంది నడిపించిన తర్వాత వారికి బహుమానాలు రావు. మీరు కనుక విత్తబడిన వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయించుకుని జీవించినప్పుడే, క్రీస్తు పోలికలోనికి మలచబడినప్పుడే మీ వలన నాకు మెప్పైనను ఘనతైనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల కలుగుతాని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, 15వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరం 15వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ 15వ అధ్యాయంలో మనం చూడబోతుంది ఏంటంటే, గడిచిన 14వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే తోటి సహోదరుల పట్ల ఎట్లా ఉండాలి అనేది మనం చూసాం. వారికి ఆత్మీయ పరిపక్వతలోకి ఎదగటానికి సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరినొకరు ఎలాగ సహాయం చేసుకోవాలి, అలాగే ఏ ఒక్కరు స్వార్థపరంగా ఉండకూడదు, అలాగే ఒకరు ఆత్మీయతలో ఒకరు పరిపక్వతలోకి రావడానికి ఒకరినొకరు ఎలా సహాయం చేసుకోవాలి, సమాధానంగా ఉండాలి, అలాగే మనము అభ్యంతరకరంగా ఉండకూడదనే విషయాల్ని మనం చూసాం. దానిని కొనసాగిస్తూనే ఈ 15వ అధ్యాయం రాస్తాడు. ఈ రోమిల్కి రాసిన పత్రిక గ్రంథకర్త అయిన పౌలు భక్తుడు రాస్తూ ఈయన ఏమంటాడంటే, ఇక్కడ ఇతరుల కోసం మనం ఎలాగ ఉపేక్షించుకోవాలి, ఇతరుల కోసం మన జీవితాన్ని ఎలాగ త్యాగపూరితంగా మనం జీవించాలి అనేది ఈ అధ్యాయం మొత్తంలో మనం చూడబోతున్నాం. ఈ దినంలో మనము ఈ 15వ అధ్యాయంలో 1 నుంచి 21 వరకు ఉన్న వచనాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అది చాలా పెద్దగా ఉంది కాబట్టి అధ్యాయాన్ని నెక్స్ట్ వీక్ ఆ మిగతా భాగాన్ని అలాగే 16వ అధ్యాయాన్ని రెండింటిని సమాప్తి చేసి ఈ పుస్తకాన్ని నేను నెక్స్ట్ వీక్తో క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు 15వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. 1వ వచనం ఏం రాస్తున్నారో చూద్దాం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మళ్ళా చదువుతున్నాను. బలవంతులమైన మనము. 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాశాడు? విశ్వాస విషయమై
బలహీనులైన వారిని చూశారు అక్కడ. ఇక్కడ బలహీనులను చేర్చుకోమంటున్నాడు. ఇక్కడ బలవంతులను ఏమంటున్నాడంటే, అంటే సంఘములో వివిధ రకాలైన స్థాయి కలిగిన ఆత్మీయ స్థితి కలిగిన వ్యక్తులు ఉన్నారు అని ఇక్కడ తేటతెల్లగా మనకు అర్థమవుతుంది. గడిచిన వారం అధ్యాయంలోనేమో బలహీనులు ఉన్నారంటున్నాడు, ఇప్పుడు అదే సంఘములో బలవంతులైన మీరు అంటున్నాడు. అంటే ఆత్మీయంగా పరిపక్వతలో విశ్వాసములో బలంగా ఉన్న మీలో ఉన్న కొంతమంది విశ్వాసులారా, మీరు ఏం చేయాలంటే మనమే సంతోషపరచుకోవద్దు. మీరేమనుకోవద్దంటే, అరే నేను ఆత్మీయంగా పరిపక్వతలోకి వెళ్ళిపోయాను, నాకు అన్నీ బాగా అర్థమైపోతున్నాయి, నేను అన్నీ చేయగలను, నేను ప్రార్థన ఇతరుల కన్నా నేను బాగా చేయగలను, వాక్యం నేను ఇతరుల కన్నా బాగా చెప్పగలను, లేదంటే ఇతరులను బాగా కౌన్సిలింగ్ చేయగలను అని మీరు అనుకోవద్దు. బలవంతులైన మనం ఏం చేయాలంటే మనమే సంతోషపరచుకొనక బలహీనులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వారంట? వాళ్ళలో దౌర్బల్యమును భరించుటకు. దౌర్బల్యం అంటే ఏంటంటే సామాన్య భాషలో చెప్పాలంటే లోపాలు ఉన్నవారు. బలహీనులను ఎవరినంటారు? లోపాలు ఉన్నవారిని బలహీనులు అంటారు, అంతే కదా. సో ఆ బలహీనులుగా ఉన్న వారిలో ఉన్న లోపాలను ఏం చేయాలంట? మనం భరించాలంట. భరించుటకు ఏమై ఉన్నాము? బద్ధులమై ఉన్నాం. అంటే ఇక నో ఆప్షన్, ఇక వేరే చాయిస్ లేదు. మన కుటుంబంలో మీకు అర్థమవుడు చెప్తున్నాను, మన కుటుంబంలో ఎలాగైతే వివిధ రకాలైన స్థాయిలో కొంతమంది మన ఆలోచనలకు తగ్గట్టుగా మన ఆలోచనలకు వ్యతిరేకంగా చేసేవారు ఉన్న పిల్లలను బట్టి ఏం చేస్తాం? మనం భరిస్తాం. వాడికున్న లోపాలను బట్టి సరే రా బాబు అని చెప్పి వాడిని భరించడానికి తల్లిదండ్రులుగా లేదంటే మనలో ఇంట్లో ఉన్న పెద్దవారు వాళ్ళు ఏం చేస్తామంటే భరిస్తూ ఉంటాం. వాడు చేసిన దాన్ని బట్టి, వాడు ఆడుతున్న మాటలను బట్టో లేదంటే వాడు చేస్తున్న చేష్టలను బట్టి మనం ఏం చేస్తామంటే వారిని భరించాలి. అదే రీతిగా సంఘములో ఉన్న బలవంతులుగా, విశ్వాసములో బలవంతులుగా ఉన్న పరిపక్వతలో ఉన్న విశ్వాసులారా, మీరు ఏం చేయాలంటే మీ తోటి విశ్వాసులు ఎవరైతే బలహీనంగా వాళ్ళలో లోపాలు ఉన్నట్లయితే వారిని భరించండి అంటున్నాడు. భరించడం అంటే మనకు బాగా తెలుసు, నేను చెప్పవసరంలా, ఏ ఉదాహరణ నేను చెప్పవసరంలా, మీకు బాగా తెలుసు. సో ఆ భరించినప్పుడు ఏమవుతుందంటే ఆయన రాస్తున్నట్టు 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాబుద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని ఏం చేయాలంట? సంతోషపరచాలంట. ఇప్పుడు భరించటం అంటే ఏంటంటే నువ్వేం చేయాలంటే పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగజేసేది, అంటే అతనికి క్షేమము కలగజేసేది. అది ఎలా ఉండాలంట? అభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి అంట. సో ఇప్పుడు ఈ బలహీనంగా ఉన్నాడని మనం ఏం చేయకూడదంటే వాడిని త్రోసివేయకూడదంట, వాడిని పక్క పెట్టకూడదంట. ఈ బలహీనంగా ఉన్న విశ్వాసులని వాళ్ళు పరిపక్వతలోనికి ఎదగటానికి, ఆత్మీయంగా ఎదగటానికి సంఘములో ఉన్న ఒకరినొకరు ఏం చేయాలంటే తోడ్పాటునిచ్చుకుంటూ సహాయం చేసుకుంటూ అతను క్షేమాభివృద్ధిని పొందటానికి మేలైన దాని యందు అతన్ని సంతోషపరిచేవారుగా ఉండాలి, కానీ దుఃఖపరిచేవారుగా మనము ఉండకూడదు. సో ఏ ఒక్కరు ఇతరుల దుఃఖానికి మనం కారణం అవ్వకూడదు. కారణమైతే ఏమవుతుంది? ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. సో శోధన అనేది ఎవరి వలన, యేసుప్రభువు ఒక మాట అంటారు, ఎవరి వలన అభ్యంతరములు కలిగిన వారికి శ్రమ కలుగుతుందని ఉంటుంది. సో అభ్యంతరము రాకుండా ఉండవు, కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వారికి ఏమవుతుందంటే శ్రమ కలుగుతుంది అని అంటాడు. సో మనం ఎవరికి అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. మనం ఇతరులకి సమాధానాన్ని కలిగించేవారుగాను, అలాగే ఇతరులను భరించేవారుగా ఉండి వారి లోపాలని సరిదిద్దేవారుగా ఉండాలి తప్పితే వారి పరిపక్వతలోనికి ఎదిగేవారుగా మనము ఒక సాధనంగా ఇతరులకి మనం ఉండాలి తప్పితే వారికి అడ్డుబండలంగా, వారికి ఆటంకంగా మనము ఉండకూడదు. ఇది దేవుని చిత్తమైనది. సంఘములో ఉన్న బిడ్డల్ని లేదంటే కుటుంబంలో బిడ్డలను మనం ఒకరినొకరిని ఎలా చేరదీస్తామో, ఎలాగ వారిని మనల్ని సవరిస్తూ వారిని ప్రేమతో దగ్గర తీర్చుకొని వారిని ఎలాగైతే ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇదేని ఎలా చెప్తామో సంఘములో ఉన్న బిడ్డలు కూడా అలా సరి చేసుకోవాలి అని చెప్తూ పౌలు భక్తుడు ఈ సంఘములో ఉన్న బలవంతులైన విశ్వాసులకి రాస్తున్నాడు. బలవంతులైన విశ్వాసులు ఎవరైనా కింద మనకు ఉంటుంది. ఎవరంటే వీళ్ళు యూదా మతములో నుంచి రక్షణ పొందిన విశ్వాసంలో ఉన్న వారికి ఈయన ఈ అధ్యాయాన్ని ఆ పత్రికలో రాస్తున్నాడు. చూడండి 3వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక ఉదాహరణ రాస్తున్నాడు, ఎలాగా మనం సంతోషపెట్టాలని చెప్తూ యేసు ప్రభు వారిని ఒక ఉదాహరణగా రాస్తున్నాడు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించను. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఎవరి కోసం జీవించాడండి? మన కోసమే. ఎవరి కోసం మరణించారు?
మనందరి కోసం, నా కోసం, మనందరి కోసం మరణించాడు. ఆయన పుట్టింది, ఆయన ఈ భూమి మీద జీవించింది నీ కోసం, నా కోసమే ఆయన జీవించాడు. నీ కోసం, నా కోసమే మరణించాడు. ఆయన మీద నిందలు పడ్డాయంటే నీ మీద పడాల్సిన నిందలు ఆయన మీద పడ్డాయి. నా మీద పడాల్సిన, మనందరి మీద పడాల్సిన నిందలు ఆయన మీద వేసుకొని ఏం చేశాడంటే మనల్ని సంతోషపరచడానికి, మనకి సమాధానం, తండ్రితో సమాధానం పరచడానికి, అపవాది నుంచి క్రియల్లో లయపరచడానికి. ఇందాక మనం మార్క్స్ వార్తలు చెప్పారు బ్రదరు, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిన దానిని వెదకి రక్షించటానికి, అనేకులకు విమోచన క్రయదముగా ఉండటానికి. ఇది తన కోసమేనా? కాదు, ఇతరుల కోసం. సంఘముగా తాను ఏదైతే తాను చేకూర్చబోతున్నాడో ఆ సంఘము కోసం తన ప్రాణాన్ని బట్టి ఏం చేశాడంటే వెలను, తన సొంత రక్తాన్ని విమోచన క్రయదముగా చెల్లించాడు. సో ఇందులో ఏముందంటే ప్రేమ దాగి ఉంది. ప్రేమ కలిగిన వ్యక్తులే ఏం చేస్తారంటే, యేసుప్రభు వారు ఎలాగైతే పరలోకాన్ని విడిచిపెట్టి, తన సుఖభాగ్యములన్నిటిని విడిచిపెట్టి ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనము కూడా మన తోటి వారికి సహాయం చేసే విషయంలో, ఇతరులను భరించే విషయంలో, ఇతరుల పట్ల మనం సమాధానంగా ఉండే విషయంలో కొన్నిసార్లు మన కంఫర్ట్స్ని మనము వదులుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనము భరించాల్సి వస్తుంది. మన విశ్వాస స్థాయి కన్నా వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, మన ఆలోచన విధానానికన్నా వాళ్ళ ఆలోచన విధానం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? భరించాలంతే. ఇక నో ఆప్షన్, విడిచిపెట్టడానికి లేదు. మనం బద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారిని ఒక మాదిరికరంగా చూస్తున్నారు. మనము మరికొన్ని ఉదాహరణలు మనము మన గడిచిన సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే, మన దేశానికి మదర్ తెరిసా అనే ఒక సెయింట్ ఆమె వచ్చింది. యుగోస్లేవియా నుంచి వచ్చింది ఆవిడ. పాపం ఆమె వచ్చి మన దేశానికి ఎంతో సేవను చేసింది. ఆమె తన కోసం జీవించిందా ఈ భారతదేశంలో? కుష్ఠరోగంతో బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి ఎంత దివారాత్రములు పాపం ఆమె సేవ చేసింది. అలాగే విలియం కేరీ గారు కూడా, ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి వచ్చి మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ని తగలబెట్టేస్తే, ఆయన చేసిన ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసిన ఆ ప్రతులన్నిటినీ తగలబెట్టేస్తే సంఘ విద్రోహ శక్తులు మరలా పాపం ఆయన చీకటి బుడ్డిలో దీపాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాలు వివిధ భాషల్లో, ఇంగ్లీష్ నుంచి ఈ తెలుగులోకి, బెంగాలీలోకి, అలాగే వివిధ భాషల్లోకి, మన దేశంలో ఉన్న భాషల్లోకి ఆయన తర్జుమాన్ చేసి బైబిల్ మన చేతిలోకి అందించాడు. తనకు భార్యను కోల్పోయాడు, తన కుమార్తెను కోల్పోయాడు. శివరాఖరికి ఆయన ఒంటరిగా మిగిలి సంఘము కోసం, ఇతరుల కోసం ఆయన ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇతరులను భరిస్తూ కూడా, అన్ని శోధనలను, శ్రమలను కూడా భరిస్తూ కూడా ఏం చేశాడంటే మనకందరికీ సత్యవాక్యాన్ని మన చేతుల్లో కలిగి ఉండడానికి ఆయన ఎవరి కోసం జీవించాడు? ఇతరుల కోసమే, మన కోసమే జీవించాడు ఆయన. కాబట్టి మనము ఇటువంటి ఉదాహరణలు చాలా చూడొచ్చు. పౌలు భక్తుడు ఉదాహరణకి మనం చదువుతున్న ఈ రోమాపత్రిక రాసిన పౌలు భక్తుడే ఆయన తన కోసం తాను జీవించాల. తాను బ్రతుకు దినములన్నింటిలో ఎప్పుడైతే యేసు ప్రభువారిని తెలుసుకున్నాడో ఆ డే నుంచి తాను మరణించేంత వరకు అనేకుల కోసం ఆయన జీవించాడు. అనేకులు, అన్ని జనులు మారు మనసు పొందాలని, అనేకులు సంఘములో ఉన్న విశ్వాసులు మారాలని చెప్పి వారి కోసం ఎన్ని శ్రమలు పొందాడు, ఉపద్రవములు పొందాడు, ఉపవాసములు ఉన్నాడు, వస్త్ర విహీనుడై ఉన్నాడు, ముమ్మారు ఒకటి తక్కువ 30-40 దెబ్బలు తిన్నాడని చెప్పి రాస్తూ ఉంటాడు ఆయన గురించి. ఇవన్నీ ఎందుకు పొందాడు? సంఘాన్ని తన పరిశుద్ధమైన వధువుగా క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని ఆయన ఇతరుల కోసం జీవించాడు. కానీ ఇప్పుడు మనం ఎటువంటి సొసైటీలో ఉన్నామంటే తమ కోసమే జీవించే సొసైటీలో మనం ఉన్నాం. ఇతరుల కోసం కాదు, వారి కోసమే, నేను నా ఇంటివారు. ఆ స్టేట్మెంట్ని చాలా అనుకూలమైన వాతావరణంలో వారు వాడుకుంటూ వారు స్వార్థపరులుగా జీవిస్తున్న సొసైటీలో, క్రిస్టియన్ సొసైటీలో మనం జీవిస్తున్నాం. చాలామంది క్రైస్తవులు కూడా స్వార్థపరులుగా ఉంటున్నారు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత చాలు, అయిపోయింది, మన భక్తి అక్కడితో అయిపోయింది, అక్కడితో నా భక్తి జీవితం ముగించిపోయింది అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. చాలామంది ఎట్లా ఉన్నారంటే ఇతరులకి సహాయం చేయకపోగా వారి దగ్గర నుంచి వారి ధనాన్ని, వారి శ్రమను, వారి జీవితాలని దొంగిలించే అటువంటి తరములో, అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైన వైఖరి. అటువంటి ప్రవర్తన దేవునికి అయిష్టమైనదని ఇప్పుడు ఈ 15వ అధ్యాయం ద్వారా పౌలు భక్తుడు రాసిన ఆ పత్రికలో నుంచి మనం చూస్తున్నాం. దేవుడు సంఘాన్ని ఒక ప్రత్యేకమైనదిగా ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. పిల్లారా, అందరూ ద్వేషిస్తున్నారు, కానీ నువ్వొక్కడు మాత్రమే ఆ ద్వేషించబడుతున్న వారిని భరిస్తూ
సమాధానం కలిగి అతన్ని ప్రేమించగలిగిన స్థితిలోనికి రావాలని, క్రీస్తు పోలికలోనికి మనమందరము ఎదుగుతున్నవారు, బలహీనులుగా ఉన్న వారిని మనము లేవనెత్తడానికి, బలవంతులుగా ఉన్న మనం విశ్వాస పరిమాణంలో పరిపక్వతలోనికి వచ్చి దినదినము మనం ఎదుగుతున్న వారు మనం ఏం చేయాలంటే వారిని భరించాలి, ఇతరుల కోసమే మనం జీవించాలని చెప్పి యేసు ప్రభు వారు ఇచ్చిన మాదిరిని మనకి ఇక్కడ ఉదాహరణగా పౌలు భక్తుడు రాస్తున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. అలాగే రాలేదు కానీ పరిచారం చేయుటకును చూసారా, ఆయన అనేకులకు తను తాను పరిచారం చేయటానికి వచ్చాడు తప్పితే పరిచారము చేపించుకోవడానికి రాలేదు. విమోచన క్రయధనముగా అనేకులకు ప్రతిగా వెల చెల్లించడానికే వచ్చాడు. ఈ మాదిరిని ఎవరు ఫాలో అవ్వట్లేదు. చాలామంది సోకాల్డ్ పాస్టర్స్ సోకాల్డ్ విశ్వాసులు కూడా, ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న విశ్వాసులు కూడా చాలామంది ఈ యొక్క వచనాన్ని అన్వయించుకొని జీవించట్లేదు. అనేకులకు సేవ చేయటానికి ఆయన వచ్చాడు. ఇతరులను మనం భరించటానికి, మనల్ని భరిస్తున్నాడు కదా దేవుడు, మనల్ని అందరినీ భరిస్తున్నాడు, నాతో సహా. మన బలహీనతల్లో ఎన్ని బలహీనతలు ఉన్న వాటన్నిటిని ఆయన భరిస్తూ మనల్ని సమాధానపరుస్తూ ఆయనతో సంతోషపరుచుకుంటూ మన జీవితాలని ఆయనకి ఇష్టమైనవిగా మలుచుకుంటూ ఉన్నాడు. మరి మనం మాత్రం ఏం చేయలేకపోతున్నామంటే ఇతరులను మనము భరించలేకపోతాం, ఇతరులను మనం సమాధానపరచలేకపోతున్నాం. మనకు మనమే సంతోషపరుచుకుంటూ మనం వారితో మేలైన దానిని చేయలేకపోగా హానిని మనము కలుగ చేసేవారుగా మనం ఉండకూడదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను పిల్లరా. మనం ఇక పర్సన్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పరిపక్వత అనేది అంటే ఎలా తెలియజేస్తుందంటే అతను వాక్యాన్ని అర్థం చేసుకునే దానిని బట్టి ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎంత పరిపక్వతలోనికి వస్తున్నాడనే దాన్ని మనం బేరీజ్ వేయచ్చట. అంటే ఏ పర్సన్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ రివీల్డ్ బై హిజ్ ఆర్ హర్ డిజర్న్మెంట్. అంటే ఒక వ్యక్తి, మీరు ఇక్కడ ఉన్నవారు వాక్యాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ పరిపక్వత అనేది ఎంత స్థాయిలోకి మీరు ఎదుగుతున్నారో దాన్ని బట్టి మనము ఆ కొలమానాన్ని వేసుకోవచ్చు అంట. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. లోకంలో ఉన్న విషయాలన్నీ మనకి చాలా బాగా అర్థమవుతాం. వాట్సాప్ స్టేటస్లో పెట్టినవి కానీ, సోషల్ మీడియాలో కానీ అన్నీ అర్థమవుతున్నాయి. కానీ వాక్యమే మనకు అర్థం కావట్లేదు. అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. మనము అర్థం చేసుకోవడానికి మనము మనసు పెట్టట్లేదు. అర్థం చేసుకోవాలనే ఒక తపన, తృష్ణ గనక, కోరిక గనక మీలో ఉన్నట్లయితే మీరు సోషల్ మీడియాలో వస్తున్న వాటిని 2-3 సార్లు పదే మనం విని ఎలా అర్థం చేసుకుంటున్నామో వాక్యాన్ని కూడా మనం ఎందుకు 2-3 సార్లు చదివి ఇలా ఎందుకు ఉంది, నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని పిల్లలు ఎలాగైతే ప్రశ్నలు వేసి టీచర్స్ని అడుగుతారో మీరు కూడా సంఘ నాయకుల్ని కానీ లేదంటే ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న విశ్వాసులను మీరు అడిగి మీరు ఆత్మీయంగా ఎదగటానికి మీరు మీ వంతు కృషిని మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీరేమవుతారు, వివేచించగలిగిన వారు అవుతారు, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అవుతారని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను పిల్లరా. సో ఎవరు ఉన్న స్థితిలో మీరు ఉండొద్దు, ఎదగాలి. పుట్టిన బిడ్డ ఎలాగైతే పుట్టినట్టుగానే అలాగే ఉండదో మనము ఎదుగుతూ ఉండాలి. ఎదుగుదల మీ యొక్క ఆరోగ్యకరమైన క్షేమాభివృద్ధిని తెలియచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడి వచ్చిన మనందరిలో ఏ ఒక్కరు పరిపక్వత లేకుండా అటువంటి స్థితిలో ఎవరు ఉండకుండదుగా కానీ నా కోరిక ఉన్నదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నారు. ఓకే, మనము చాలా ఈ దినాల్లో చాలామంది మనం కూడా నాతో సహా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భాల్లో మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. ఈ బ్యాలెట్ బాక్స్లు అది చేశారు, ఇది చేశారు, ఇదిగో చించి పడేశారు అని చెప్పి వీడియోస్ పంపించారు. అవి చాలా ఫేక్ వీడియోస్ వచ్చినాయి. మనము ఎటువంటి సమాజంలో ఉన్నామంటే, ఎటువంటి సొసైటీలో ఉన్నామంటే ఇప్పుడు మనము అబద్ధాలని, మోసాలని, అలాగే నెగిటివ్ వాటిని, సత్యానికి విరుద్ధమైన వాటిని ఈజీగా నమ్మేసేలాగా ఉన్న అటువంటి సొసైటీలో ఉన్నాం. సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేస్తుందంటే సంఘాన్ని కూడా ఫేక్ న్యూస్ని చాలా ఈజీగా, నెగిటివ్ని
చాలా వెంటనే నమ్మేలాగా చేయగలిగిన సోషల్ మీడియాని నమ్ముతున్న అటువంటి దినాల్లో ఉన్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది సత్యమైన వాక్యము, ఇది శ్రేష్టమైనది, ఇది నిజమైనది అనే ఈ వాక్యాన్ని చెప్తుంటే దీనిని వెంటనే నమ్మలేని స్థితిలో ఉన్న సంఘముగా ఉన్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్, మనం వెంటనే ఒక దాన్ని నమ్మేస్తున్నాం. ఒక చిట్కా చెప్తారు అనుకుందాం, యూట్యూబ్లో ఒక చిట్కా చెప్పారు, నీ తల వెంట్రుకలు బాగా నల్లగా అయిపోవటం, ఇది చేస్తే అయిపోద్దని చెప్తారు. వెంటనే దాన్ని నమ్మేసి మనము అది చేసేస్తున్నాం. కానీ సత్యమైన వాక్యము ఇది చేస్తే నీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే మనం ఆ స్టేటస్లో లేదా ఆ దైవజన్ని చెప్పినప్పుడు దానిని మాత్రం మనము వెంటనే అన్వయం చేసుకోలేకని అటువంటి స్థితిలో మనం ఉన్నాం. సో అందుకని ఎక్కడో మనము రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం అనేది మనకు అనిపిస్తుంది. సో సరిచేసుకోవాల్సినవి ఒకసారి సరిచేసుకున్నప్పుడు మనము సరైన మార్గంలోనికి వెళ్తామనేది మనము తప్పక తెలుసుకోవాల్సిన విషయం అనేది మీకు మనం చేస్తున్నాను. ఓకే, 4వ వచనం, ఏలయనగా అంటున్నాడు. అంటే పైని చెప్తూ ఆ 3 వచనాలు చెప్పి ఒకరినొకరిని భరించాలి, ఒకరినొకరు మనం బద్దులమై ఉన్నాము, ఒకరితో సమాధానంగా ఉండాలి, సంతోషపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా అలా చేశారు. ఎందుకంటే ఓర్పు వలనను లేఖనముల వలని అంటే మొదటిది మనకి ఓర్పు అనేది ఎలా వస్తుంది? ఓర్పు అనేది ఎలా వస్తుంది? ఇతరులను భరిస్తున్నప్పుడు. అలాగే మనకి ఆదరణ అనేది ఎలా వస్తుందంట? లేఖనముల వలని, అంటే లేఖనముల ద్వారా. వలని అంటే తెలుగులో మనకి అప్పుడు రాసిన భాష వల్ల మనకి వలని అని వలన అనుకుంటున్నాం. లేఖనముల ద్వారా వచ్చే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుతాయి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఒక నిరీక్షణ కలిగి ఉండాలంటే, నిరీక్షణ అనేది ఎలా వస్తుందంటే ఓర్పు ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఉంటుందా? అలాగే రెండోది, మీరు కనుక లేఖనాలు కనుక మీరు ధ్యానం చేస్తున్నట్లయితే, వాటి వలన మీరు సరిచేయబడుతున్నట్లయితే మీకు ఏం కలుగుతుందంటే ఆదరణ అనేది కలుగుతుంది. ఈ 2 కనుక మీరు మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నిరీక్షణ అనేది మీకు కలుగుతుంది. సో మీరు కనుక ఓర్పు అనేది లేదనుకోండి, నిరీక్షణ ఉండదు. ఏంటి ఆ నిరీక్షణ? చూడండి, ఉదాహరణకి మీకు ఒక వస్తువు అనేది మీకు ఎవరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనుకుందాం, రాబోతుంది. ఇంతకుముందు కూడా చెప్పినట్టు నిరీక్షణ ఉంది. ఏంటి అది నిరీక్షణ? బహుమానం అనేది రాబోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓర్పు ఉండాలి. అలాగే మిమ్మల్ని మీరు ఆదరించుకోవాలి, ఓదార్పు పొందుకోవాలంటే ఏం చేయాలంటే లేఖనాలని మీరు చదువుతూ ఉన్నట్లయితే, లేఖనాలను మీరు ధ్యానం చేస్తున్నట్లయితే ఒక దినాన మనమందరము నిత్యత్వములో పరలోకంలో ఉండబోతున్నాము అనేది ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకి ఏం కలిగించాలంటే ఓర్పు ఉండాలి, సహనాన్ని కలిగి ఈ లేఖనము ఏదైతే చెప్తుందో ఆ లేఖనాన్ని యేసు ప్రభు వారు వస్తారని వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాక్యం చదివినప్పుడు ఏం వస్తుంది? మనకి ఆదరణ వస్తుంది. యేసు ప్రభు వారు వస్తున్నారు, మరలా నాకు నిత్యత్వంలో నేను ఉండబోతున్నానని ఆ నిరీక్షణ, ఓర్పు అనేది లేఖనాలని మీరు అన్వయించుకుంటూ లేఖనాలను మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నిరీక్షణ అనేది మీకు కలుగుతుంది. కలుగుటకై ఏం చేశారంట? నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడిన అంటే రోమిలికి పత్రిక రాసినప్పుడు పౌలు భక్తుడు పాత నిబంధన గురించి చెప్తున్నాడు. పాత నిబంధన పుస్తకం గురించి, ఆ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల గురించి ఆయన చెప్తున్నాడు. పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి. ఇప్పుడు ఈ వచనాన్ని ఎలా చదువుకోవచ్చు? పూర్వమందు రాయబడిన అంటే ఏం చెప్దాం? 66 పుస్తకాలన్నీ, ఈ 66 పుస్తకాలన్నీ ఈ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడినవై ఉన్నవి. ఈ 66 పుస్తకాలంట నీకు నాకు బోధ కలగాలి. ఏంటి ఆ బోధ అంటే? మనకి నిరీక్షణ కలగాలంటే ఓర్పు అనేది మనకు ఉండాలి. అలాగే మనకి ఆదరణ వాళ్ళు కలగాలంటే లేఖనాలని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నిరీక్షణ కలిగి ఓర్పుతో ఆదరణతో మనం ఏం చేస్తామంటే పై వారిని, ఏది సంఘములో ఉన్న వారిని మనం ఏం చేస్తాము? భరిస్తూ ఉంటాము. తోటి వారి ఎడల సమాధానం కలిగి ఉంటాము. వారిలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ఒకరు సమాధానం కలిగి సంఘములో ఉన్న విశ్వాసులు మనము అట్టి రీతిగా జీవిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలంట? లేఖనాలని ధ్యానం చేయాలి, లేఖనాలని అన్వయించుకోవాలి. లేఖనము అనేది పూర్వమందు రాయబడింది. చూడండి, లేఖనము మన చేతుల్లో ఉంది.
లేఖనానుసారంగా ఎలా జీవించాలో మీకు తెలియచేయబడుతుంది. అయినా సరే మీరు ఇంకా అదే స్థితిలో ప్రాచీన పురుషుని స్వభావ స్థితిలో అదే స్థితిలో కనుక మనం జీవిస్తున్నట్లయితే మనము ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నిలబడబోతున్నామని గడిచిన 14వ అధ్యాయంలో మనం చూసాం. మనమందరం ఏం చేయబోతున్నాం? ఒక దినాన దేవుని ఎదుట తీర్పు సింహాసనం ఎదుట నిలబడబోతున్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే దానికన్నా ముందుగానే ఈ లేఖనాలు మన చేతిలో పెట్టాడు. వీటి అనుసారంగా మన జీవితాలను సరిచేసుకుంటూ మీరు దేవునికి యోగ్యమైన వారుగా జీవించండి అని చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 10-11. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు, అది సంగతి. ఎందుకు రాశారా అంటే ఈ సంగతులు, ఏ సంగతులు? బైబిల్లో రాయబడిన ఈ సంగతులన్నీ, ఈ 66 పుస్తకాల్లో ఉన్న సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించాయి. అది వారికి దృష్టాంతంగా సంభవించింది. కానీ ఏదైతే రాయబడుతున్న దాన్ని చదువుతున్న మీకు ఏమైందంటే అది యుగాంతమందున్న, ఇప్పుడు యుగాంతమందులో ఉన్నాం మనం. ఏ క్షణంలోనైనా ఏ దినంలోనైనా ఆయన ప్రభువు రాకడ సమీపంగా ఉన్న అటువంటి దినాల్లో ఉన్న మనకి బుద్ధి కలగడానికి రాశారు. నీకు నాకు బుద్ధి రావాలి. ఏంటా బుద్ధి అంటే దేవునికి వాక్యానికి విరుద్ధమైన వాటిని చేయకుండా మనము దేవునికి ఇష్టమైన వాటిని చేసేవారుగాను, తోటి సహోదరుల ప్రేమ విషయంలో మనము ఒకరినొకరము సహాయం చేసుకుంటూ వారిని భరించే విషయంలో సమాధానం కలిగి జీవించేలాగున అటువంటి లేఖనాలను మనం ఏం చేయాలంట? మనము రాయబడినవన్నీ, పూర్వమందు రాయబడినవన్నీ, అలాగే ఈ దృష్టాంతములుగా రాయబడినవన్నీ యుగాంతమందున్న మనకు బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగు నిమిత్తము లేఖనాలని మీ హస్తాల్లో దేవుడు పెట్టాడు. రకరకాల దైవజనులను వాడుకొని, విలియం కేరీని, టిండెల్ని వాడుకొని, రకరకాల దైవజనుల్ని వాడుకొని ఏం చేశాడంటే తర్జుమాలను చేసి మీ హస్తాలకు దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే మనకి బుద్ధి కలగాలని. అంటే మనకు ఇంతకుముందు ఏమైనట్టు బుద్ధి లేనట్టు, మనకి నాతో సహా మనం బుద్ధిహీనమైన పనులు చేసాం. అందుకనే ఇప్పుడు మనకు బుద్ధి కలగాలంటే యుగాంతమందు మనకి ఈ లేఖనాలని మనం ధ్యానం చేయాలి. లేఖనాలను ధ్యానం చేస్తే మనకు కలిగేది ఏంటి? ఆదరణ కలుగుతుంది, నిరీక్షణ, మనము ఓర్పును కలిగిన వారమై తోటి సహోదరులను భరించేవారుగా ఉంటామని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్దాం. 5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకనుడు మనస్సు కలిగిన వారై ఉన్నట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సో మనకి ఓర్పుకి అలాగే ఆదరణకి కర్త అయిన దేవుడు మనకి అటువంటి దయచేయాలంటే ఏం చేయాలంట? ఏకభావం కలిగి ఉండాలంటే మనం ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచన విధానం, ఒకే సిద్ధాంతం, ఒకే వాక్యానుసారమైన భావాన్ని మనం కలిగి ఉండాలంటే ఓర్పుకి అలాగే ఆదరణకు కర్తయ్య దేవునికి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనం ఏకగ్రీవముగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునిందు మహిమపరిచే నిమిత్తం ఒకరితో ఒకడు మనము ఏక మనస్సు కలిసి ఉండాలి. విభిన్నమైన మనస్తత్వం ఉండకూడదు. సంఘములో ఉన్న బిడ్డల జీవితాల్లో ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండేవారుగా మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనము యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోమంటున్నాడు. సో ఎలాగైతే క్రీస్తు మనల్ని చేర్చుకున్నాడా? చేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ఉదయకాలం సంఘంలో ఉన్నాం. సో మనమందరము ఎలాగైతే దేవుని సంఘములో దేవుని చేత చేర్చబడి ఉన్నామో మనము కూడా తోటి బలహీనమైన విశ్వాసులను, లేదంటే వాళ్ళ యొక్క లోపాలు కలిగిన బలహీనమైన విశ్వాసులను, వాళ్ళలో ఉన్న బలహీనతలను బట్టి మనం వారిని భరిస్తూ మనమందరం అంటే ఏం చేయాలంట? చేర్చుకోవాలి. తండ్రి లేదంటే తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క బలహీనతలను బట్టి వాళ్ళు ఎలాగైతే దగ్గర చేర్చుకుంటూ ఉంటారో మనము కూడా మనం ఏం చేయాలంటే తోటి విశ్వాసుల్ని మనము దగ్గరకు చేర్చుకునేవారుగా మనం ఉండాలి. మనం క్రీస్తే మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే తన సంఘము కోసం పరిచారం చేయడానికి ఎలాగైతే వచ్చాడో, ఎలాగైతే ప్రాణం పెట్టడానికి ఎలాగైతే ఆయన వచ్చాడో, అలాగే
క్రీస్తు మనల్ని చేర్చుకున్నాడో మనము కూడా అట్టి రీతిగానే ఈ లోకంలో సంఘము పట్ల మనము వ్యవహరించాలని చెప్పి మనము వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. సో మనమందరము ఇక మీదట ఈ మొదటి 7 వచనాల్లో చెప్తున్న సారాంశం ఏంటంటే, నువ్వు జీవించాల్సింది నీ కోసం కాదు. ఎవరి కోసం? ఇతరుల కోసం. మొట్టమొదటిగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కోసం జీవిస్తూ, రెండవది సంఘము కోసం మనమందరము తోటి విశ్వాసుల యొక్క పరిపక్వతలోకి ఎదగటానికి, వారితో సమాధానంగా జీవించడానికి, అలాగే వారిని ఓర్పుతో సహనముతో భరిస్తూ మనం ఏం చేయాలంటే వారి కొరకు మనం జీవించాలి. ఉదాహరణకి యేసు ప్రభు వారు, అలాగే మదర్ తెరెసా, అలాగే విలియం కేరీ జీవితాన్ని ఎలాగైతే మనం చూసామో వారి కోసం మనం జీవించాలి. సో సర్వింగ్ అదర్స్ ఈజ్ లవ్ ఇన్ యాక్షన్. సర్వింగ్ అదర్స్ ఈజ్ లవ్ ఇన్ యాక్షన్ అంటే ఇతరులకు సేవ చేయడం అంటే ఏంటంటే ప్రేమను క్రియారూపంలో చూపించడమే. ఇతరులకు సేవ చేయడం ఏంటంటే ప్రేమను క్రియారూపంలో చూపించడమే. చూడండి, మొదటి పేతురు 4:10 చూడండి ఒకసారి. మొదటి పేతురు 4:10 తీసారా? కనీసం మొదటి పేతురు 4:10. దేవుని నానావిధ కృప విషయమై కృపావరం పొందిన కొలది ఉపచారం చేయాలి. సో ఇప్పుడు మనకు దేవుడు కృపావరాలు ఇచ్చాడు అనుకోండి, లేదంటే దేవుడి యొక్క కృపావరము లేదంటే ఆత్మవరాలతో నింపబడినప్పుడు మనం దేనికోసం ఇచ్చాడంట? ఒకడికి ఒకడు ఉపచారం చేసుకోవడం కొరకు మాత్రమే. సో ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఆది కాండంలో కయ్యీనుతో దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటి ఆ ప్రశ్న? కయ్యీనుతో నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు. నీ సహోదరుడైన, ఒకసారి చూద్దామా, ఆది కాండం 4:9 వెళ్దాం. ఆగుదాం, తర్వాత ప్రశ్న కూడా చదువుదాం. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నీ సహోదరుడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యీని అడిగాడు. దానికి ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. కానీ ఏం చేశాడు ఆయన? ప్రశ్న వేశాడు. మళ్ళీ ప్రశ్నకి సర్వసాధారణంగా ప్రశ్నకి ఏం రావాలి? జవాబు రావాలి. కానీ ప్రశ్నకి మళ్ళీ ఏం చేశాడు ఈయన? మళ్ళా ప్రశ్న వేశాడు. ఏమన్నాడు ఆయన? నేను ఎరగను, నా సహోదరుడికి నేను కావలి వాడనా అని దేవునికి ప్రశ్న వేశాడు. నేను ఎరగనని ఒక అబద్ధం చెప్పాడు. మరలా దేవునికే ఒక కౌంటర్ ఫీట్గా ప్రశ్న వేశాడు. దేవుడు అంటున్న ఈ క్వశ్చన్లో నుంచి వస్తున్న మాట ఏంటంటే, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగినప్పుడు దేవుడు తెలుసు కదా ఎక్కడున్నాడో. ఆయన చనిపోయాడని తెలుసు, హేబేల్ చనిపోయాడని సంగతి తెలుసు. కానీ అయినా కూడా దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, కయ్యని నోటి ద్వారా మాట జవాబు చెప్పించాలని. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, తన సహోదరుడి పట్ల కయ్యీని దేవుడు ఒక వాచ్ ఓవర్గా, టేక్ కేరర్గా ఉంచాడు. అందుకని అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడంటే నువ్వేం చేస్తున్నావు నీ సహోదరుడి పట్ల? దానికి ప్రశ్నగా వేసిన ఆ ప్రశ్న కూడా చూడండి. కయ్యీను ఏమన్నాడు? నేను నా సహోదరుడికి ఏమైనా కావలివాడినా అంటే, ఎస్, కావలివాడివే నువ్వు. మనమందరం కావలివారం. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలను ఎలాగైతే కావలి కాస్తూ ఉంటారో, అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వీళ్ళందరూ మనం ఎలా ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళని ఒక్కొక్కరిని కేర్ తీస్తూ ఉంటాం. అలాగే మనమందరము మూల పురుషుడైన ఆదాములో నుంచి వచ్చిన మనమందరము నీ తోటి అవిశ్వాసైనా సరే విశ్వాసైనా సరే మనమందరం అంట కావలివారుగా దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. వాళ్ళ ఆత్మల విషయంలో దేవుడు నిన్ను నన్ను కావలివారుగా ఉంచాడు. కాబట్టి నీ సహోదరుడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు అంటున్న ప్రశ్న ఏంటంటే, నీ తోటి సహోదరుడు ఎక్కడ? ఆత్మీయంగా ఏ పరిపక్వత స్థితిలో ఉన్నారో నీ ఎరుగరా? చాలా సంఘాల్లో ఎలా ఉంటుందంటే, కొన్ని సంఘాల్లో తోటి విశ్వాసులు ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు. వాళ్ళు ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు, ఎటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నారో వారికి తెలియదు. అటెండెన్స్ చేసుకుంటారు, ఆమెను చెప్పగానే తుర్రుమంటారు. అటువంటి సంఘం కోసం క్రీస్తు చనిపోలేదు. ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకుంటూ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటూ, వారిని భరిస్తూ, ఇది సంఘంలో విషయాలు చెప్తున్నాడు ఆయన, కుటుంబంలో విషయాల గురించి చెప్పట్లా.
ఒకరినొకరు భరించుకుంటూ ఒకరి బాగోగుల వరకు తెలుసుకుంటూ నీ సహోదరుడు ఎక్కడ ఏ స్థితిలో ఆత్మీయ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని దేవుడు ఎరిగి ఉండాలని ఆ ప్రశ్న వేస్తున్నాడు. కయ్యనికి వేసిన ప్రశ్నే మనతో వేస్తున్నాడు. నీ సహోదరుడు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు? దానికి జవాబు మనం ఏం చెప్పకూడదు. నేనేమైనా కావలి వాడినా అని మనం చెప్పకూడదు. మనం కావలి వారమే. మన తోటి విశ్వాసులకి నిన్ను నన్ను ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న బలవంతులుగా ఉన్న ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న విశ్వాసులుగా ఉన్న మనం ఏం చేయాలంటే తోటి వారికి కావలి వారిగా ఉండడానికే నిన్ను నన్ను పెట్టాడు ప్రియులారా. ప్లీజ్. అలాగే యేసుప్రభు వారు కూడా పేతురుతో ఆయన వెళ్ళిపోతూ 3 ప్రశ్నలు వేస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వరకు వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, అవును ప్రభువా నీకే తెలియదు నేను ప్రేమిస్తున్నానంటే, అయితే నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపుము, వాటిని సంరక్షించమని చెప్పి 3 సార్లు ప్రశ్న వేసి పేతురుని అడిగినప్పుడు అతను క్షోభంతో ఏడుస్తూ, ఇంకా ప్రభువా నీకే తెలియదు నేను ఖచ్చితంగా నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి అంటాడు. సో మనం గనక సంఘాన్ని ప్రేమించినట్లయితే ఆ ప్రశ్న వేస్తున్నాడు, డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఏం చేయాలంట? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లయితే గొర్రెలని ప్రేమించాలి, వాటిని సంరక్షించాలి, వాటిని పోషించాలి, వాటిని కేర్ చేసుకుంటూ ఉండాలనేది దేవుని యొక్క మూల విషయమై ఉన్నది. ఆయన హృదయం ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన పోలికలో సృజించబడిన సంఘాన్ని, అవిశ్వాసుల్ని వాళ్ళని భరిస్తూ, వాళ్ళని సంరక్షిస్తూ, వాళ్ళని సమాధానం కలిగి వారిని క్రీస్తులోనికి మనము తీసుకురావాలనేది ఆయన వాక్య సారాంశమైనది మీరు గ్రహించాలి. చివరిగా మనము ఇతరులకి మనం సహాయం చేసే విషయంలో ఎలా చేయగలము అనేది 5 మాటలను చెప్పి నేను ముగిస్తాను. మనం చూసినట్లయితే మా ఇంట్లో ఒక ప్లాంట్ తీసుకొచ్చాం, వెజల్ని దాంట్లో వాజ్ని తీసుకొచ్చాం, ఆ పూలకొండిని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. దాని మీద ఏముందంటే దేర్ ఆర్ నో 2 ఐడెంటికల్ లీవ్స్ అంట. దేర్ ఆర్ నో 2 ఐడెంటికల్ లీవ్స్ టు ఏ సేమ్ బ్రాంచ్. అంటే ఒకే కొమ్మకి కాసిన ఆకులు ఒకే రకంగా ఉండని చెట్టు ఏది ఉండదంట. ఒకే రకంగా ఉండవంట. ఏ కొమ్మలో తీసినా ఆ కొమ్మకి కాసిన 2 ఆకులు మీరు పక్కన పెడితే ఒకే రీతిగా ఉండవంట. అలాగే ఒకే తండ్రి ఇంటిలో నుంచి జన్మించిన మనమందరము ఏ ఒక్కరము ఒక రీతిగానే మనం ఉండం. ఒక్కొక్కరు ఒక రకమైన మనస్తత్వం, ఒక్కొక్కరు ఒక రకమైన ఆలోచన విధానం. కాబట్టి మనం ఏం చేయాలి? అయినా సరే ఆ కొమ్మకి ఎలాగైతే ఆకులు అంటుకట్టుకొని ఉంటాయో, మనము దేవుని సన్నిధిలో మనం అంటుకట్టబడిన అడవి ఒలీవ ఒక్కలు వంటి మనము దేవుని సంఘములోనికి అంటుకట్టబడ్డాం. అయినా సరే మనం ఏం చేయాలి? భరిస్తూ ఉండాలి. మనం బలహీనతలు మనం భరిస్తూ దేవుని కొరకు మనము జీవించేవారుగా ఉండాలి. ఓకే, మనం చేయాల్సిన 5 పనులు ఏంటంటే ఇప్పుడు వరకు చదివిన వాటన్నిటిలో ఇతరులకు ఎలాగ మనం హౌ కెన్ ఐ హెల్ప్, ఇతరులకు ఎలాగ సహాయం చేయగలమంటే మొట్టమొదటి వచనంలో నుంచి భరిస్తూ ఉండాలి. చెప్పండి అందరూ, భరిస్తూ ఉండాలి. రాసుకోండి. రెండోది క్షేమాభివృద్ధిని కలిగించేవారుగా ఉండాలి. 2వ వచనంలో ఉంది ఇది. మొదటిది భరిస్తూ ఉండాలి, ఇతరులకు సహాయం చేసే విషయంలో మొదటి భరిస్తూ ఉండాలి. రెండవది క్షేమాభివృద్ధిని కలిగించేవారుగా ఉండాలి. మూడోది అదే 2వ వచనంలో మేలైన దాని యందు సంతోషపరిచేవారుగా ఉండాలి. చెడుదాని యందు కాదండి, వాడు చెడు పనులు చేస్తుంటే సంతోషంతో ఇంకా చెయ్యి అనే దానికి కాదు, మేలును కలిగించే దాని యందే మనము సంతోషపరిచేవారుగా ఉండాలి. 4వది ఏకభావం కలిగి ఉండాలి. ఏకభావం కలిగి ఉండాలి. ఇది 5వ వచనంలో ఉంది. చివరిగా 5వది ఒకరినొకరు చేర్చుకునేవారుగా ఉండాలి అనేది 7వ వచనంలో మనం చూస్తున్నాం. 7వ వచనం. సో మనము సంఘముగా మనం ఏం చేయాలంటే, మనము సంఘముగా ఈ 5 చేస్తూ కూడా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరికొకరు కేర్ తీసుకుంటూ, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, ఒకరికొకరు కౌన్సిల్ చేసుకుంటూ, ఒకరికొకరు ఇచ్చుకునే వారంగా కూడా సంఘంలో ఉన్న బిడ్డలు అట్టి రీతమైన మనస్తత్వం, పరిపక్వతలో ఉన్న విశ్వాసాల స్థాయిలో ఈ 5 లక్షణాలు, మొదటిది ప్రార్థించేవారుగాను, కేర్ తీసుకునేవారుగాను, షేర్ చేసేవారుగాను, అలాగే ఇతరులకి కౌన్సిల్ చేసేవారుగాను, చివరాఖరికి ఇతరులకి ఇచ్చే దాతృత్వం కలిగి ఉండేవారుగా కూడా మనము ఉండాలని దేవుడు తన వాక్యపు వెలుగులో నుంచి మనకి ఉదయకాలం ముందు అందిస్తున్న వర్తమానాన్ని. సో మనమందరము ఎవరి కోసం జీవించాలి? ఇతరుల కోసం.
తోటి వారి కోసం, ఆ తోటి వారి కోసం జీవించే క్రమంలో కొన్నిసార్లు మనం చాలాసార్లు బాధను, నొప్పిని, ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనల కోసం, మనల్ని తనతో పాటు జీవించడం కోసం యేసుప్రభువు వారు ఏం చేశారు? శిలువ శ్రమలను అనుభవించారు. చివరాఖరి మరణాన్ని కూడా, తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం మన సహోదరుల కోసం. సో అట్టి రీతి అయిన పరిపక్వత అయిన ఆత్మీయ జీవితంలోనికి రావాలనేది దేవుని యొక్క కోరిక అన్నది, దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ అటువంటి స్థితిలోనికి మీరు అందరూ ఎదగాలనేది నా హృదయ వాంఛ అన్నది. కాబట్టి మనమందరము మరలా దేవుడు వేసిన ఆ ప్రశ్న మళ్ళా వేస్తున్నాను, నీ సహోదరుడు ఎక్కడ? ఏ స్థాయిలో ఉన్నారో ఒకరినొకరు మీరు దయచేసి మేము ప్రేమతో మనం చేస్తున్నాను. సంఘము ఆరాధన అవ్వంగానే వెంటనే వెళ్ళిపోవద్దు. ఒకరి బాగోగులను ఒకరు తెలుసుకోనండి. ఆత్మీయంగా వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, వారి యొక్క శారీరకమైన, ఆత్మీయమైన, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఏమైనా ఉన్నారో ఒకవేళ మీ వంతు మీరు ప్రయత్నం మీరు చెయ్యండి. సో అందుకోసమే సంఘం అనేది పిలువబడింది, సంఘంగా ఉండడానికి పిలువబడింది. కానీ ఏ ఒక్కరు నా సహోదరి నేను కావలి వాడనని చెప్పే అటువంటి సమాధానం చెప్పే స్థితిలోకి ఏ ఒక్కరు ఉండకుండా గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. మనం అందరం తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుని విన్న వాక్యపు వెలుగులో నుంచి మొదట మీకు చెప్పినట్టుగా అపవాది ఎక్కడ మీ విత్తబడిన వాక్యాన్ని మీ జీవితంలోని ఎక్కడ వెతుకుపోనియకుండా మీరు విన్నదానిని మీ జీవితంలో అన్వయించుకోవడానికి మీ మనసులను తెరవండి. నేను చెప్పిందంతా మర్చిపోండి, ఇంకేం వద్దు. ఒకే ఒక మాట, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తూ నా తోటి వారిని ప్రేమించాలి అని 2 మాటలు మీరు ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళండి. ఇంకేం వద్దు. దేవా, ఆ 2 విషయాల్లో ఎక్కడ నేను తేడాగా ఉన్నానో మీరు పరిశీలన చేసుకోండి. ఇతరులను నేను భరించాలి, ఇతరులతో నేను క్షేమాభివృద్ధిని కలిగించాలి, మేలైనదే నా తోటి వారికి చేయాలి, వాళ్ళతో ఏక మనసు కలిగి ఉండాలి, వాళ్ళని చేర్చుకోవాలి. ఇదే కదా చెప్పింది దేవుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న దాంట్లో. ఉదాహరణ ఏం చెప్పాడు? యేసు ప్రభు వారి గురించి చెప్పారు. ఇవి గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. దేవా, ఇక నేను నా కోసం కాదు, స్వార్థపరమైన జీవితాన్ని నేను జీవించడం కాదు, నేను నీ కోసం, నువ్వు ప్రాణం పెట్టిన నీ సంఘం కోసం నేను కావలివాడిగా నా వంతు ప్రయత్నం, నాకు ఇచ్చిన జ్ఞానంతో, నాకు ఇచ్చిన బలంతో, నాకు ఇచ్చిన సమస్తంతో ప్రభువా, నేను ఇతరులకు మేలు కలిగించడానికే సమాధానకరంగా నేను వారితో ఓర్పు కలిగి, వాక్యం వలనైన ఆదరణతో నేను ఇతరుల కొరకు నిరీక్షణ కలిగి నేను జీవించడానికి నాకు అట్టి కృపను దయచేయమని మీరు ప్రార్థించేయండి ప్రియులారా.